నేను ఇన్స్టాలో ఒక సిస్టర్ మెసేజ్ చేశారు, యాక్చువల్గా మీ ఫ్రెండ్స్ని ఎందుకు పెట్టట్లేదు, మీ ఫ్రెండ్స్తో ఎందుకు వీడియో తీయట్లేదు, అసలు మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఒకసారి మీ ఫ్రెండ్స్తో వీడియో తీయండి అని చెప్పి సిస్టర్ అడిగింది. వీడియోలో అయితే చూపించలేను. దినకంత్రికండి అంటే వాళ్ళు నాకన్నా దినకంత్రికాళ్ళు, వాళ్ళ వీడియోలో అయితే చూపించలేను, కానీ ఒకసారి ఫోన్ కాల్ అయితే మాట్లాడేస్తాను. అలాగే పొద్దునుంచి మా ఫ్రెండ్ కూడా తెగ ఫోన్ చేస్తాడు, ఎందుకు చేస్తాడో తెలియదు. వాడు ఫోన్ ఎందుకు చేస్తున్నాడో ఒకసారి కనుక్కుందాం. మా ఫ్రెండ్ గారు ఫోన్ కాల్ అనగానే మీకే ఒక క్లారిటీ వస్తుంది, మా ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుంది, మా ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుందో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇందులో ఏది స్కిప్ చేయట్లేదు, డైరెక్ట్గా ఫోన్ కాల్ పెట్టేస్తున్నాను. అస్సలు స్కిప్ చేయకండి, చాలా ఫన్నీగా మాట్లాడతాడు. ఆడు మాట్లాడితే మీకే పెచ్చనం వచ్చేస్తుంది. మా ఫ్రెండ్ సర్కిల్ కోసం మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది. సో అస్సలు మిస్ అవ్వకండి, డోంట్ మిస్ ఇట్. ఫుల్గా చూడండి, పెచ్చగా నవ్వుకోండి. ఎందుకురా పొద్దునుంచి ఫోన్ మీద ఫోన్ గుర్తేస్తున్నావు? మాయా లెక్కరా మాయా న్యూస్ ఛానల్ అని అప్పర్లు అంటున్నారా, వాళ్ళ ప్రాబ్లం అంటున్నారా. సరే, అవి ఇంటర్నేషనల్ అఫైర్స్ రా. అంటే ఇప్పుడు మనకి పెట్రోల్ గ్యాస్ ప్రాబ్లం అవుతుందని చెప్పి వస్తుంది కదా, వాటి కోసం చెప్తున్నారు. అయితే మన టిఫిన్ కొట్ట ఆంటీకి సత్యబాబు గారికి ఉన్న అఫైర్ గురించి తెలుసుకుందంటవా? రే, వాళ్ళకి అఫైర్ ఉందని నీకెవడు చెప్పాడు రా? అంటే మాయా మొన్న నేను చూసాను, నా కళ్ళారు చూసాను బాబు. ఏం జరిగింది అది? మొన్న ఇడ్లీ కట్టించుకున్నాం అని చెప్పి టిఫిన్ షాప్కి వెళ్ళింది మాయా. అదే టైంలో సత్యబాబు గారు వచ్చారా. వచ్చిన తర్వాత ఆయన ఏమో పూరి చెప్పారు, నేనేమో ఇడ్లీ చెప్పా. ఆంటీ ఏం చేసింది, నాకు మాత్రం పల్లెలు చట్నీతో కట్టి ఆయనకేం బొంబాయి చట్నీతో కట్టింది మాయా. నాకు డౌట్ వచ్చిందిరా. దాంట్లో నీకే ఎఫ్ఐఆర్ ఎక్కడ కనిపించింది బాబా? అదేంటి మాయా, సత్యబాబు గారి మీద ప్రేమ లేకపోతే ఆయనకి స్పెషల్ చట్నీ, నాకేమో ముష్టి పల్లీల చట్నీ కడతదా? నీకు అంత బాధగా ఉంటే నువ్వు అడగవచ్చు కదా మరి, పల్లీల చట్నీ బదులు బొంబాయి చట్నీ కడగమని అడిగావా నువ్వు? లేదు మాయా. వాళ్ళకి కట్టకుండా నీకు మాత్రమే ఇడ్లీలో సాంబార్ అయితే కట్టింది కదరా? అవునరా, నీకే తెలుసు. అంటే నీకు ఆంటీకి ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉందని న్యూస్ ఛానల్ వస్తుందంట అయితే. ఓ బాబు, కళ్ళు పోతారు బాబు, ఏం మాట్లాడుతున్నా నాకు ఇంత తెలుసు కదా మనకి. ఎలా అయితేనా అందరికి తెలుస్తుంది కదా మాయా, ఇలాంటివన్నీ నాకే కనిపిస్తారా అనుకుంటాం, కానీ టీవీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది మాయా? ఒరే గుడ్ షీట్ అదవా, టీవీలో చెప్తున్నది ఇంటర్నేషనల్ అఫైర్స్ కోసం రా, నీ ఊర్లో టిఫిన్ కొట్టే ఆంటీ కోసం కాదురా, ఆ అఫైర్ల కోసం చెప్పట్లేదురా. ఎవర్రా నువ్వు, ఎంత టాలెంటెడ్ కొన్నావు? పెట్టరా ఫోన్ అర్జెంట్గా నువ్వు. చూసారా, అలా ఉంటారు మా ఫ్రెండ్స్తో. అక్కడ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కోసం న్యూస్ ఛానల్లో చెప్తుంటే ఈడ ఇక్కడ టిఫిన్ కొట్టే ఆంటీ అఫైర్ కోసం చెప్తున్నాడు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది కదా మా ఫ్రెండ్స్ కోసం. అలా ఉంటారు మా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.